హలో పీపుల్ ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఫ్రెష్ ప్రింట్స్ వాళ్ళది. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఈ జాబ్ అయితే జాబ్ రోల్ వచ్చేసి చాట్ సపోర్ట్ జాబ్ అనమాట. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 40,000 వరకు అయితే ఉంటుంది అండ్ ఫ్రీ ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడచ్చు. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్. సో లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, ఇండియా. రిమోట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇదైతే ఫ్రెష్ ప్రింట్స్ అనే కంపెనీ. సో ఫ్రెష్ ప్రింట్స్ అనేది యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీస్ ఎలా అయితే ఉంటుందో సో ఇది ఫ్రెష్ ప్రింట్స్ కూడా అలానే. సో ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇచ్చారు. సో ఈ జాబ్ రోల్కి ఇక్కడ మనం మెన్షన్ చేశారు క్లియర్గా చూసుకుంటే దే వాజ్ నో ఆఫీస్ అని. సో మనం ఆఫీస్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లో నుంచి అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెష్ ప్రింట్స్ ఇస్ అ ప్లేస్ వేర్ దెర్ ఈజ్ నో లిమిట్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఏ లిమిట్స్ అనేవి ఉండదు వర్క్ పైన. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎట్ ఫ్రెష్ ప్రింట్స్ వన్ ఆఫ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇస్ స్టార్ట్ అండ్ ఎండ్ విత్ కస్టమర్. సో కస్టమర్స్కి ఏమన్నా కంప్లైంట్స్ లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా వాటిని రిజాల్వ్ చేయాలి చాట్ సపోర్ట్ ద్వారా. సో ఇప్పుడు నార్మల్గా అమెజాన్లో మనకు చాట్ సపోర్ట్ ఉంది అండ్ ఫ్లిప్కార్ట్ అలా చాట్ సపోర్ట్స్ ఉంటాయి కదా. సో ఇది కూడా మనకి చాట్ సపోర్ట్ ద్వారా కస్టమర్స్ క్వెరీస్ అని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫ్రెష్ ప్రింట్స్ అనే కంపెనీ. సో చూసుకుంటే ఇక్కడ మెన్షన్ చేశారు యూ షుడ్ బీ అన్ యాక్టివ్ లిజనర్ అండ్ ఏబుల్ టు థింక్ ఆన్ యువర్ ఫీట్ టు ట్యాకిల్ ఛాలెంజ్ కస్టమర్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మనం యాక్టివ్ లిజనర్. సో లిజనర్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ కస్టమర్స్ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది రిజాల్వ్ చేసి. సో ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి కమ్యూనికేట్ విత్ క్లయింట్, ఆన్సర్ ది క్వశ్చన్స్, రిజాల్వ్ ఇష్యూస్ అండ్ అప్డేట్ రికార్డ్స్ అనమాట. సో క్లయింట్స్తోని కమ్యూనికేట్ అవ్వాలి చాట్ ప్రాసెస్ లాగా. సో వాళ్ళ క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అండ్ వాళ్ళ ఇష్యూస్ అనేది రిజాల్వ్ చేయాలి అండ్ రికార్డ్స్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేట్ విత్ ఇంటర్నల్ టీమ్స్ టు ఆఫర్ రెజల్యూషన్స్ టు క్లయింట్స్. సో ఇంటర్నల్ టీమ్స్తో కూడా కోఆర్డినేట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్స్. సో మనకి ఇక్కడ మినిమం అయితే 1 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ పైన అయితే ఉండాల్సి ఉంటుంది. సో మినిమం అయితే 1 year అయితే ఉండొచ్చు, లేకపోతే మ్యాక్సిమం అయితే 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ మనకి అట్లీస్ట్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ హెల్ప్ డెస్క్ సాఫ్ట్వేర్ లైక్ ఫ్రెష్ డెస్క్ అండ్ ఆర్ జెన్ డెస్క్. సో అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది హెల్ప్ డెస్క్ సాఫ్ట్వేర్ పైన ఉండాలి, ఫ్రెష్ డెస్క్, జెండెక్స్ పైన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ విత్ బోత్ ఫోన్ బేస్డ్ కస్టమర్ సర్వీస్ అండ్ చాట్ బేస్డ్ కస్టమర్ సర్వీస్. సో మనకి ఫోన్ బేస్డ్ కస్టమర్ సర్వీస్ అండ్ చాట్ బేస్డ్ కస్టమర్స్కి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి అండ్ కామ్ అండర్ ప్రెషర్స్లో కూడా కామ్గా ఉండేటట్టు రిక్వైర్మెంట్స్ వాళ్ళకైతే ఉండాల్సి ఉంటుంది. అండ్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే అన్ని స్కిల్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ ఈఎస్టీ అవర్స్ అనమాట. వర్క్ చేసేంత కెపాసిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆప్టిమిస్టిక్ ఉండాలి అండ్ టఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు డౌన్ కాకుండా వర్క్ అనేది ఆప్టిమిస్టిక్ లాగా ఉండాల్సి ఉంటుంది. అండ్ గ్రేట్ లిజనర్. సో మీరు లిజనర్ అయి ఉండాలి అండ్ గ్రేట్ రైటర్ అయి ఉండాలి, డెలిగెంట్ ఉండాలి. సో ఇక్కడ జాబ్ లొకేషన్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ అని ఇచ్చారు. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. సో వర్కింగ్ అవర్స్ వచ్చేసి 6:30 PM to 3:30 AM అనమాట. సో నైట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మండే టు ఫ్రైడే అనేది వర్క్ అనేది ఉంటుంది అండ్ సాటర్డే సండే అనేది వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో శాలరీ వచ్చేసి మనకి $400 to $700 per month అయితే ఉంటుంది. సో ఇండియన్ రూపీస్లో చూసుకుంటే మనకి 30,000 to 50,000 per month అయితే వస్తుంది శాలరీ. సో ఈ నోటిఫికేషన్లో మనం కిందకి స్క్రోల్ చేయగానే లాస్ట్లో మనకి ఇక్కడ అప్లై ఫర్ ది జాబ్ అని కనిపిస్తుంది కదా. సో జాబ్ అనేది ఇలా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మన ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ ఇవ్వాలి అండ్ ఈమెయిల్ అనేది ఇవ్వాలి. సో మీరు ప్రెసెంట్ యూజ్ చేసే ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే దానికైతే మెయిల్ అనేది వస్తుంది.
సో నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రెజెంట్ యూజ్ చేసే ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెజ్యూమే అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లింక్స్ ఇచ్చారు కదా, అటాచ్ డ్రాప్ బాక్స్, గూగుల్ డ్రైవ్ ఆర్ ఎంటర్ మాన్యువల్లీ. సో ఇక్కడ ఇచ్చిన అటాచ్మెంట్తో అయితే మీరు సీవీ ఆర్ రెజ్యూమే అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా లింక్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ మోస్ట్ అడ్వాన్స్డ్ డిగ్రీ, విచ్ యూనివర్సిటీ గ్రాంటెడ్ ఇట్. అడ్వాన్స్ డిగ్రీ ఏంటి, సో గ్రాడ్యుయేషనా లేకపోతే బీటెక్కా, సో డిగ్రీయా, సో అదే అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ యూనివర్సిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద శాలరీ వీఆర్ ఆఫరింగ్ ఫర్ దిస్ రోల్. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. వాళ్ళ సో శాలరీ అనేది మీకు సరిపోతుందా లేదా, కంఫర్టబులా అని కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ కస్టమర్ సర్వీస్ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. మీకు ఆప్షన్ ఇచ్చిన విధంగా అయితే మీరు ఎస్ అయితే ఎస్ అండ్ నో అయితే నో అనేది ఇక్కడ మనకి ఇన్ డీటెయిల్గా మనకి ఎక్స్పీరియన్స్ ఇయర్స్ అనేది ఇచ్చారు. సో మీరు ఎన్ని ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉందో అన్ని ఇయర్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ హౌ డూ యూ హ్యాండిల్ సిచ్యువేషన్ వేర్ ఏ customer is upset and request a special accommodation that's outside of the company policy. ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇచ్చారు అండ్ మీకు ఏదైతే సో సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే చేస్తారనేది, మీరు కమ్యూనికేట్ అవుతారా లేకపోతే కస్టమర్ డిమాండ్స్ని. సో నెక్స్ట్ వచ్చేసి హౌ డూ యూ ప్రియారిటైజ్ యువర్ టాస్క్ ఇన్ ఫాస్ట్ పేస్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, దాని విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ ఇన్ నైట్ షిఫ్ట్ ఎన్విరాన్మెంట్ రోల్ బిఫోర్. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయినా క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద షిఫ్ట్ టైమింగ్ 6:30 PM to 3:30. సో 6:30 PM టు మనకి 3:30 AM వరకు అయితే ఉంటుంది, నైట్ షిఫ్ట్ అనమాట. సో ఇది నైట్ షిఫ్టే కానీ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. సో ఇది యూఎస్ బేస్ కంపెనీ. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ గ్రీన్ బాక్స్ కనిపిస్తుంది కదా, సబ్మిట్ అప్లికేషన్. సో దానిపైన సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. అండ్ మీకు ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అవుతే మీకు మెయిల్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది మెయిల్ రూపంలో అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే ఈ జాబ్కి అయితే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. వాళ్ళకి స్కిల్స్ ప్రకారంగా ఉంటే మీకు జాబ్ అనేది కంపల్సరీ వస్తుంది.